హాయ్ హలో వెల్కమ్ టు ఈబీజేఎం ఛానల్. సో ఈ వీడియోలోనైతే మనం తెలంగాణలో ఈ మధ్య చేపట్టినటువంటి గురుకుల నియామకాలకు సంబంధించి మరి ఎన్ని పోస్టులు బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అట్లాగే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది, అట్లాగే ఎన్ని పోస్టులు ఖాళీ అయ్యేటటువంటి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. సో ముఖ్యంగా టీజీటీ తీసుకున్నట్లయితే టీజీటీలో తెలుగు నుంచి తీసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్టులో కొన్ని పోస్టులను మాత్రం వేకెంట్గా చూపించడం జరిగింది. 1:1 లిస్టు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులకు అట్లాగే 1:1లో ఫిల్ చేసినటువంటి పోస్టులకు మధ్య వ్యత్యాసం అయితే ఉన్నది. సో ఓవరాల్గా చూసుకుంటే టీజీటీలో 288 పోస్టులను మాత్రం వీళ్ళు నింపలేదు. మరి రీజన్ మాత్రం తెలియట్లేదు. ఈరోజు న్యూస్ పేపర్లో చూసినట్లయితే మాత్రము సరైనటువంటి క్యాండిడేట్స్ లేరు అని ఇవ్వడం జరిగింది. సో సరైనటువంటి క్యాండిడేట్స్లు లేరు అనేది మాత్రం ఇది కరెక్ట్ రీజన్ అయితే కాదు. మరి రీజన్ అయితే ఈ బోర్డు అయితే ఖచ్చితంగా చెప్పాలి. మరి ఎందుకు ఈ 288 పోస్టులను నింపకుండా అలాగే వదిలేశారో చెప్పాలి. అట్లాగే ఎన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అంటే దాదాపు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3,000 పోస్టుల వరకు మనకు బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ ట్రైనర్ గ్రాడ్యుయేట్ తీసుకున్నట్లయితే దాదాపు 70x7 ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కో జోన్ తీసుకున్నట్లయితే 70 పోస్టులు అయితే ఖాళీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరికి 3 to 4 జాబ్స్ వచ్చినాయి కాబట్టి ఒక టీజీటీనే తీసుకున్నట్లయితే మనకి దాదాపు 1000 పోస్టుల వరకు బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి టీజీటీ తీసుకుంటే. అట్లాగే పీజీటీ తీసుకున్నప్పటికీ పీజీటీలో కూడా దాదాపు ఒక 300 వరకు. అట్లాగే జేఎల్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. సో టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ జేఎల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే మాత్రము దాదాపు సగం మంది ఈజీగా టీఎస్పీఎస్సీ జేఎల్ సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం టీఎస్పీఎస్సీ జేఎల్ కానీ అట్లాగే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా చాలామంది ఈ గురుకులాలలో ఉద్యోగాలు సాధించినటువంటి వారు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కు సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ని చూస్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చినా కానీ ఈ గురుకుల జాబ్ని వదిలేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గురుకులలో ఉన్నటువంటి పని భారం వల్ల సో వేరే జాబ్లకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టీఎస్పీఎస్సీ జేఎల్ కానీ అట్లాగే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ అట్లాగే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఇదంతా కంప్లీట్ అయితే మాత్రము ఈజీగా 3,000 నుంచి 5,000 వరకు వేకెన్సీస్ అయితే ఈజీగా ఉంటాయి. సో మనం వచ్చేటటువంటి 1.5 yearలో కొత్త నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.